పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలం 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి, అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను, మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినటువంటి యావేను నేనే మీ దేవుడను, నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు. 7వ వచనములో, మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగం పరపరాదు, తన నామమును దుర్వినియోగపరచువాని మీద యావే దండన ఉండును. విశ్రాంతి దినమును గుర్తుంచుకొనుడు, దానిని పవిత్రము చెయ్యుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 20వ అధ్యాయములో దేవుడు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలు తాము ఏ రీతిగా జీవించాలి, సంఘములో దేవుని ఏ విధముగా గౌరవించాలి, తోటివారినో పొరుగువారితో ఏ విధముగా సఖ్యత కలిగి జీవించాలి అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. ఒకానొక రోజున ఒక గ్రామములోనికి ఒక మహాజ్ఞాని వచ్చాడు. ఒక దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి వచ్చాడు. అదే గ్రామంలో నేను బాగా తెలివైనటువంటి వాడిని, మహా తెలివైనటువంటి వాడిని అనుకునేటువంటి ఒక కుర్రవాడు కూడా ఉన్నాడు. చాలామంది వస్తున్నారు, వారి సందేహాలను నివృత్తి గావించుకుంటున్నారు ఆ మహాజ్ఞాని దగ్గరికి వెళ్ళి. ఈ కుర్రవాడు అనుకున్నాడు, ఆ మహాజ్ఞానాన్ని ఏ విధంగా బురిడీ కొట్టించాలి, పప్పులో కాలేసినట్లుగా చెయ్యాలి, నేను పెద్ద మేధావిని అనిపించుకోవాలి అని ఆశపడ్డాడు. ఒక పిచ్చుకను పట్టుకొని తన 2 చేతులలో ఇలా దాచిపెట్టి, ఆ గురువుగారు అల్లంత దూరాన ఉంటే ఇతను ఇక్కడ ఇలా నిలబడి గురువుగారు మీరు మహామేధావి కదా, మహాజ్ఞాని కదా, నా 2 చేతుల మధ్యలో ఒక పిచ్చుక ఉంది, మీరు జ్ఞాని కదా, ఈ పిచ్చుక బ్రతికి ఉందా చచ్చిపోయిన పిచ్చుక మీరు చెప్పండి. ఈ పిచ్చుక బ్రతికి ఉన్నట్టు పిచ్చుక పక్షి, లేదా చచ్చిపోయినట్టు పక్ష చిన్న పక్షి, మీరు చెప్పండి అన్నాడు దూరంగా నిలవబడి. ఆ గురువు గారికి ఈ కుర్రవాడి యొక్క తొంటరితనం అర్థమైంది. వెంటనే గురువు అన్నాడు, ఆ పక్షి నీ చేతుల్లో బ్రతికి ఉందా లేదా అనేటువంటిది నీ మీదే ఆధారపడి ఉంటుంది అన్నాడు. అదేంటి, నువ్వు చెప్పాలి కదా, నీకు తెలుసు కదా బ్రతికుందా లేదా అని, నీకు తెలుసు కదా, నువ్వు జ్ఞానివి కదా అని ఎగతాళి చేశాడు. నాకు తెలుసు నాయన, అది బ్రతికి ఉందా లేదా అనేది నీ మీదే ఆధారపడి ఉంది. నీవు ఏమి కావాలంటే అది చేసుకోవచ్చు దానిని. నేను చచ్చిపోయింది అన్నాను అనుకో, చేతులు విప్పి దాన్ని ఎగరేస్తావు, బ్రతికే ఉంటుంది. లేదు బ్రతికి ఉంది అన్నాను అనుకో, అది చిన్న ప్రాణం అది, దాన్ని గట్టిగా నొక్కి చంపేస్తావు. నేను బ్రతికుందంటే చచ్చిపోయిందని చూపిస్తావు, చచ్చిపోయిందంటే బ్రతికుందని నిరూపించడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఆ పక్షి ప్రాణం నీ ఎంపిక మీద ఆధారపడి ఉంది, నువ్వేం కావాలనుకుంటున్నావు దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ఒక చిన్న ఉపమానం. మన ఆత్మీయ జీవితానికి ఇది అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. నీ ఆత్మీయ జీవితం పవిత్రంగా ఉందా, దేవుని ఆలయముగా ఉందా, సాతాను ఆలయముగా ఉందా, నీ మీదే ఆధారపడి ఉంది. నీ ఎంపిక మీద, నీ స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది. నీవు దేవుడిచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలను పాటిస్తే దేవుడు నీలో నివాసం ఉంటాడు, నీలో జీవాన్ని కలిగి ఉంటాడు, నీలో జీవిస్తూ ఉంటాడు. లేదు అని ఈ 10 ఆజ్ఞను ప్రక్కకు నెట్టితే బిడా, నీలో ఉన్న పవిత్రాత్మ నీలో ఉండడు, నీలో జీవించడు, నీ మీదనే ఆధారపడి ఉంది.
ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలు కూడా మనకి మార్గదర్శకాలు. పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి అవి మనకి దారి చూపించేటువంటి దారి చూపరులు. ఏ విధముగా జీవిస్తే మనకి దేవుని యొక్క కృప, ఆత్మ మనలో నివాసం ఉంటుంది అనేటువంటిది నీవు ఆ 10 ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదా అని నీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ విధముగా జీవిస్తున్నావు? దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నీవు పాటిస్తున్నావా, లేక ఈ తపస్సు కాలంలో కూడా, ఈ శ్రమల కాలంలో కూడా సాతానుకు లొంగిపోయి ఒగ్గిపోయి అటువైపున పాపములో పడిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని నీవే చంపుకుంటున్నావా? ఇది చిన్న ప్రాణం ఆత్మీయ జీవితం. ఏమిటి దేవుడిచ్చినట్టు ఆజ్ఞలు? మొదటి 3 కూడా దేవునికి సంబంధించినటువంటివి. షార్ట్గా చదువుతున్నానండి. నీ దేవుడినట్టు యావేను మాత్రమే ఆరాధించుదువుగాక. రెండవది, ఆయన పవిత్ర నామమును అపవిత్రము చేయకుందువుగాక. మూడవది 8వ వచనములో, ఆయన పవిత్ర దినములను పరిశుద్ధపరచుదువుగాక. ఈ 3 కూడా దేవునికి 10 ఆజ్ఞలు. ప్రియులారా, దేవుని మాత్రమే ఆరాధించుదువుగాక, దేవుని నామమును వ్యర్థముగా పలుకకయుందువుగాక, దేవుని పండగ దినములను పరిశుద్ధపరచుదువుగాక. ఇక్కడ ప్రియులారా, చిన్న వివరణ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటి అంటే, చాలా జాగ్రత్తగా ఆలకించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా, దయచేసి ఈ విషయాన్ని. చాలామంది ఆర్స్యం కథోలిక విశ్వాసులు చేసేది విగ్రహారాధన. ఇక్కడ వాక్యాన్ని ఉటంకిస్తారు. చాలా జాగ్రత్తగా ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? కిందన్న నీళ్ల మీద కానీ, ఆకాశం పైన ఉన్నట్టు ఆకాశం మీద కానీ నాకు ప్రతిబింబముగా ఎవరు కూడా దేనిని ఆరాధించకూడదు అంటున్నాడు. ఏంటి తేడా? మనకున్నటువంటి కొంతమంది చేసేదానికి ఉన్న తేడా ఏంటంటే, జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. అన్యులు ఏం చేస్తారంటే, ఒక విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పెడతారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రాణప్రతిష్ఠ పెడతారు. ఏంటి ప్రాణప్రతిష్ఠ అంటే, ఆ విగ్రహాన్ని అభిషేకించిన తర్వాత అది జీవించుచున్నటువంటి విగ్రహముగా వాళ్ళు పరిగణిస్తారు. దే సే ఇట్ ఈస్ లివింగ్ గాడ్ అంటారండి. ఆ రాయిని, ఆ బొమ్మని, ఆ విగ్రహాన్ని ఇట్ ఈస్ ఎ లివింగ్ గాడ్ అంటారు. ఆ బొమ్మే ఇంకా వాళ్ళకి దేవుడైపోతుందండి. జాగ్రత్తగా గమనించండి. కథోలిక విశ్వాసం అది చెప్పదండి, అది చెప్పదు. ఆ స్వరూపాలను మనం ఆశీర్వదిస్తాం. క్షమించండి, ఆ స్వరూపాలను మనం ఆశీర్వదిస్తాం అంతే. మీకు కనబడుతున్నట్టు ఈ సిలువ కలువరిలో యేసు ప్రభువు సమర్పించినటువంటి ఆ యొక్క బలిని నాకు జ్ఞాపకం చేస్తుంది, నాకు గుర్తు చేస్తుంది అంతే. దయచేసి గుర్తు చేసుకోండి. ఇది నాకు యేసు ప్రభు కాదు, ఇదే నాకు యేసు ప్రభు, జీవించుచున్న యేసు ప్రభు కాదు. నాకు జీవించుచున్న యేసు ప్రభు ఎవరు? దివ్య సప్రసాదములో ఉన్నారు. నేను దీనిని చూచినప్పుడు నాకు కలువరి కొండ మీద యేసు ప్రభు మరణించినట్టు ఆ మరణం నాకు జ్ఞాపకం రావాలి, ఆయన త్యాగం నాకు జ్ఞాపకం రావాలి, ఆయన రక్షణ నాకు జ్ఞాపకం రావాలి. వివరిస్తున్నారు పిల్లలు. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, వీటిని పట్టుకొని కొంతమంది అంటారు. అలాగైతే యేసు ప్రభువే యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి, మోషే ఏ విధంగా కంచు సర్పమును ఎత్తునో అదేవిధంగా నేను కూడా ఎత్తబడాలి, అందరూ నన్ను చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం అందరూ నన్ను చూడాలి పైకెత్తబడినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయం అందరూ నన్ను చూడాలి పైకెత్తబడినప్పుడు అని ప్రభువే స్వయంగా అంటాడండి. నేను భూమిపై నుండి పైకెత్తబడినప్పుడు. వాక్యాన్ని చదువుతాను మీకోసం, వివరణ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని తీసుకుందాం. 31వ వచనం. ప్రియులారా, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది, ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడునున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనము. నేను భూమిపై నుండి పైకెత్తబడినప్పుడు అందరూ నా యొద్దకు ఆకర్షింతును. మోషే ఎట్లు విషసర్పమును పైకెత్తాడో అట్లా నేను కూడా ఎత్తబడాలి. జీవం లేదు దాంట్లో, కంచు సర్పం అది. దేవుడు చూడమన్నాడు, ఇక్కడ కూడా ప్రభువు చూడమంటున్నాడు. మనం
ప్రాణ ప్రతిష్ఠ పెట్టి ఆ విగ్రహం జీవిస్తుంది, అదే దేవుడు అనవండి. అది చూసినప్పుడు మనకి దేవుడు మనకు జ్ఞాపకం రావాలి. ఈనాటి అంశంలోనికి వెళదాం. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ప్రియులారా ఏమంటాడంటే, ఈ 10 ఆజ్ఞలు మీరు పాటిస్తే మీకు దీవెన. మొదటి 3 దేవుని మాత్రమే ఆరాధించదువుగాక, దేవుని నామాన్ని పరిశుద్ధపరచుదువుగాక, దేవుని యొక్క పవిత్ర దినములను పరిశుద్ధపరచుదువుగాక. ఇవి దేవునికి చెందినటువంటివి. తరువాతవేంటి? నీ తల్లిదండ్రులను గౌరవింపుము, నరహత్య చెయ్యరాదు, వ్యభిచరింపరాదు, దొంగిలింపరాదు, పొరుగువాని యొక్క ఆస్తి కొరకై కొట్టివేయరాదు, పొరుగువాని ఇంటిని కానీ పొరుగువాని భార్యను కానీ దాస్తిని కానీ స్వీకరించకూడదు, కూట సాక్ష్యములు పలకకూడదు. ఇవి అన్నీ కూడా మిగిలినటువంటి 7 ఆజ్ఞలు మానవుల యొక్క శ్రేయస్సు కోరిచ్చినటువంటివి. ఇవి విశ్వాస జీవితానికి, పవిత్రమైన జీవితానికి మార్గదర్శకాలు ప్రియులారా. ఇది జీవిస్తే నీకు రక్షణ, పాటించకపోతే నీకు శాపం. ఇదే విషయాన్ని ప్రియులారా ఈనాటి మనం సువిశేషములో కూడా మనం చదువుకుంటామండి. ప్రభువు ఏమంటారు? యెరూషలేము దేవాలయంలో బేరగాండ్రు వచ్చి దానిని అమంగళము పాలు చేస్తుండగా మీరు దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రము చేస్తున్నారు, అమంగళము పాలు చేస్తున్నారు. ఆ వ్యాపారాన్ని విగ్రహారాధన అక్కడ అయిపోయిందండి. ఆ డబ్బుల విగ్రహారాధన అయిపోయింది, ఆ పావురాలు విగ్రహారాధన అయిపోయింది. అక్కడ యెరూషలేము దేవాలయంలో ఏమున్నాయి? ఏంటి అక్కడ ఉంది? హోలీ ఆఫ్ హోలీస్, పవిత్రమైన స్థలం. ఏముందండి అందులో? మన్నా కలిగిన పాత్ర, అహరోను చిగుర్చిన కర్ర, 3వది 10 ఆజ్ఞల పలకలు. వాటిని ఆరాధించేవాళ్ళు. వాళ్ళు విగ్రహారాధన అనుకుంటే వాటిని ఆరాధించడం కూడా తప్పే కదండి, అవునా కాదా? దే యూస్ టు వర్షిప్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని స్థలాన్ని, దేవుని యొక్క ఆలయమని ఈ శరీరాన్ని అపవిత్రము చేస్తామో, అమంగళము పాలు చేస్తామో, అప్పుడు మనం ఆరాధన నుంచి దూరం అయిపోయినట్టు అవుతుంది. దేవుడు మనకి ఈ 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఈ శరీరాన్ని దేవుని యొక్క ఆలయముగా ఈ 10 ఆజ్ఞలు పాటించటము ద్వారా, ఈ 10 ఆజ్ఞలు పాటించటము ద్వారా ఈ శరీరాన్ని దేవుని యొక్క ఆలయముగా మార్చమంటున్నాడు. దేవుని యొక్క ఆలయముగా మార్చమంటున్నాడు అని ఏమంటున్నాడు యేసు ప్రభు? యోహాను సువార్త 2వ అధ్యాయము ఈ విధంగా పలుకుతున్నాడు 19వ వచనంలో. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పరగొట్టుడు, నేను దీన్ని 3 దినములలో తిరిగి నిర్మింతును. ప్రభు తన యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనందరికీ కూడా ఆయన నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడు? ఈ శరీరం అనేటువంటి ఆలయాన్ని పాపము జోలికి రానివ్వకుండా పరిశుద్ధంగా కాపాడుకోగలిగినప్పుడు. పిల్లారా, పౌలు కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో పలికిన మాటలు, మీ దేహమే దేవుని యొక్క ఆలయము 3వ అధ్యాయములో. 6వ అధ్యాయంలో మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా? ఏంటి 10 ఆజ్ఞల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? ఈ దేహముతో, ఈ హృదయముతో దేవుని ఆరాధించాలి, ఆయన పవిత్ర నామాన్ని పరిశుద్ధపరచాలి, ఆయన పవిత్ర దినాలను పరిశుద్ధపరచాలి. ఆ తరువాత ఈ దేహముతో అబద్ధాలు పలకరాదు, నరహత్య చేయకాదు, వ్యభిచరించకూడదు, ఈ మనసుతో మోహతలంపులు తలంపకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, కూట సాక్ష్యాలు పలకకూడదు, పరుల సొమ్ములను ఆశింపకూడదు, మోహతలంపులు తలంపకూడదు. ఇవన్నీ చేయకూడదు ఈ ఆలయముతో. పిల్లారా, నీలో జీవం ఉందా లేదా? నీ మీదే ఆధారపడి ఉంది. పిచుకు చచ్చిపోయిందా, బ్రతికి ఉందా? నీ మీదే ఆధారపడి ఉంది. పావురం బతికుందా, చచ్చిపోయిందా? పరిశుద్ధాత్మ అనే పావురం నీలో బ్రతికుందా, చచ్చిపోయిందా? నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు పాటిస్తే దేవుని యొక్క ఆత్మ అనే పావురం నీలో బ్రతికి ఉంటుంది. పాటించకపోతే ఆత్మ నీలో ఉండదు, వెళ్ళిపోతుంది. నీ జీవితం మరణముతో సమానంగా ఉంటుంది. ఈ శ్రమల కాలంలో ప్రియులారా, పౌలు గారు గలతీ పత్రికలో మనం ఆత్మీయంగా జీవించాలంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ప్లారా, ఏమంటాడు ప్లారా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో, శరీర కార్యములు స్పష్టమే, వాటికి దూరంగా ఉండండి నీ ఆత్మ జీవించాలి అంటే. 16వ వచనములో,
గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా మీరు ఆత్మయందు జీవించండి, శరీర వాంఛలను తృప్తిపరచడానికి ప్రయత్నించవద్దు. ఏమిటి శరీర వాంఛలు? శరీర కార్యాలు స్పష్టమే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము, జారత్వము అంటే వ్యభిచారము, అపవిత్రత, కామము, ఇవి శరీర కార్యాలు, చావైన పాపాలు. విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, తాగుబోతనము, విందులు, వినోదములు. పూర్వము వలె మీరు ఇప్పుడును నేను మిమ్మల్ని హెచ్చరించుచున్నాను, ఇట్టి పనులు చేయువారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారు. అంటే ఆత్మ నీలో జీవించదు, పావురం నీలో జీవించదు, పరిశుద్ధాత్మ పావురం. ఈనాడు పశ్చాత్తాపడదాం పిల్లారా. నీలో ఎటువంటి పాపాల కారణంగా దేవుని యొక్క ఆజ్ఞలను మీరి, దేవుడు చూపించిన దారిని మీరి నీలో నివాసం ఉంటున్నట్టు పరిశుద్ధాత్మని పావురాన్ని చంపుకుంటున్నావు, ఆత్మవర్షాన్ని వదులుకుంటున్నావు. దేవా, నాకు మీ శక్తిని వయ్యా, నా పాపాన్ని విడిచి నీ ఆజ్ఞలు పాటించి నీ కృపను పొందుకునేలాగా మమ్మల్ని దీవించు నాయన. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మానవాళి యొక్క రక్షణ కొరకై నీ కృపనివ్వడం కొరకై, నిన్ను ఆరాధించటం కొరకై, పొరుగువారితో సఖ్యతగా ఉండటం కొరకై 10 ఆజ్ఞలు మీరు మాకు ప్రసాదించారు. వాటి ద్వారా చాలా స్పష్టంగా ఎలా ఉండాలని నేర్పిస్తున్నారు తండ్రి. మేమందరము కూడా మా వ్యామోహాలని, మా శరీరకాంక్షలని, మా సిలువలను ప్రభువా, మా శరీరాలను ప్రభువా, నీ సిలువకు అంటగొట్టులాగా మాకు సహాయం చేయండి. మాలో ఉన్న పాపాన్ని తీసివేయి తండ్రి, మాలో ఉన్న చెడుని తీసివేయండి తండ్రి. పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తూ నీ ఆజ్ఞలను పాటిస్తూ ప్రభువా, నీవు మాలో ఉంచిన పరిశుద్ధాత్మనే పావురాన్ని బ్రతికించుకునేలాగా మమ్మల్ని దీవించండి. నీ ఆజ్ఞలను మాకు శిరోధార్యం ప్రభువా. అమంగళము పాలు చేయకుండా పవిత్రంగా ఉండటానికి కావాల్సిన శక్తి మాకు చాలదు ప్రభువా. నీ శక్తిని మాకు ఇవ్వండి. ఈనాడు ఈ వాక్య పరిచయంలో పాల్గొంటున్న నీ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి ఉన్న సమస్తాన్ని దీవించండి ప్రభువా. దీక్షాపలను దీవించండి, నాయన ఆశీర్వదించండి. ఈ శ్రమల కాలంలో పవిత్రంగా ఉండాలనుకునేటువంటి వారికి మీరు తోడుగా ఉండండి. పాపములో పడిపోయినటువంటి వారు పునీతులయ్యేటట్లుగా మార్చండి తండ్రి. నీ శక్తి మాకు కావాలి తండ్రి, నీ ఆత్మబలం మాకు కావాలి తండ్రి, మీ ఆశీర్వాదం మాకు కావాలి తండ్రి. ఈనాడు ప్రభు మా కొరకే ప్రార్థించమని అడుగుతున్నటువంటి, మెసేజ్లు ఉంచుతున్నటువంటి వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.